గోశాల కార్తీక శుక్రవారం 7వ తారీఖు ఉదయం తులసి పూజ జరిగింది. మహాలక్ష్మి పూజ. వాళ్ళ హరే కృష్ణ 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 హరే హరే పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇది ధ్వజస్తంభం. ఇది వచ్చి గోకుడు స్తంభం అని కూడా అంటారు. ఇది గోశాలలో ప్రత్యేకమైనటువంటి ఆవులు మెడ గోక్కునే స్తంభం అన్నమాట. అలాగే శివలింగాకారంతో ఉండే దాని వలన కార్తీక మాసంలో వివిధ రకాల పూజలు అందుకుంటా ఉంది ఈ గోశాల లింగేశ్వరుడు. దీని పేరు గోశాల లింగేశ్వరుడు. అడ్డనామాలు ఉండవు, 4 పక్కల చుక్కలు ఉంటాయి. దాదాపు 1 కోటి లింగాలు ఉంటాయి. ఇవన్నీ లింగాకారంతో ఉండేటివి. ఇకపోతే ఇక్కడ వనమూలికలు అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు గాలి కృష్ణుడు అనమాట. గాలిలో తేలుతూ ఊగుతూ ఉంటాడు. కింద గుండుబావి. ఈ గుండుబావి ప్రత్యేకత ఏమంటే బిడ్డలు లేని వాళ్ళు ఈ ఉయ్యాల్లో శ్రీకృష్ణుడిని ఊపితే పిల్లలు పుడతారు. ఇది గోశాల ఒక ప్రత్యేకత. ఇక దానికి ఆనుకొని నిమ్మ చెట్టు, దానికి ఆనుకొని ఉసిరి చెట్టు. ఇప్పుడు కార్తీక మాసంలో పూజలు అందుకుంటా ఉంది. నెల్లి చెట్లు 2 ఉన్నాయి. ఇక అల్లనేరేడి, పూలు, అరటి చెట్టు, దర్భ, సర్వశుద్ధి, ఉచ్చికాయలు, గోరంటాకు. అది ఈశాన్యము కుంట. ఇట్లా పోతే అక్కడ ఉండే తొట్టి. ఆ తొట్టిలో భార్యాభర్తల వివాదాలు ఏదైనా ఉంటే ఆ నీళ్ళని నిలబడి కర్పూరం వెలిగించేసి అక్కడ ఇది చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారు, వాద ప్రతిజ్ఞ. ఇంక మీదట తప్పు చేయను అని క్షమాపణలు కోరే తొట్టి అది. ఇంక అట్టపోతే బొప్పాయిలు కిందంతా ఉన్న తోట. ఆ తోట అంతా ఏమనంటే ప్రత్యేకంగా ఆ తోట పుదీనా, కొత్తిమీర, ఇవార బీర చెట్లు, బెండ చెట్లు, ఇవన్నీ అవే అనమాట. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇకపోతే ఇక్కడ స్టాండ్లు కనపడతా ఉన్నాయి. 2 స్టాండ్లు చూసినారా? ఈ స్టాండ్లో ప్రసాదాలు ఉంటాయి. కాకులు, పక్షులు, పావురాలకు ఈ స్టాండ్లు ప్రతిరోజు ఆహారం పెడతారు. ఆ ఆహారమే వాటికి నిత్యావసరం. ఇది గోశాల ప్లస్ రాక్ సేవా ఆశ్రమం. ఇటు వస్తే ఇది వచ్చి స్థానికులు ఇక్కడ ఉండి చూసుకోవడానికి ఒక కుటుంబం. ఇక అటు పోతే పనస, ముందు వచ్చేసి మనీ ప్లాంట్, ఈ పక్కంతా కలమంద ఆయుర్వేదిక్. అటు పోతే గజనిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు, మునగ చెట్టు, అల్లనేరేడు, వేప చెట్టు, మందారపు చెట్టు, దానిమ్మ చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు. మళ్ళీ అక్కడ ఇంకొక విధమైనటువంటి మూలికలు కలిగిన ఔషధ గుణాలు కలిగిన చెట్టు. ఇకపోతే కింద మీరు కనబడుతుంది 8 మాదిరి ఉంది కదా. ఇది అంటే 54 రౌండ్లు వేస్తే 108. అది అనబట్ట ఒక జపమాల. చెప్పులు తీసేసి ఇక్కడ ప్రదక్షిణ చేస్తాం. ఈ ప్రదక్షిణ చేసే దానివల్ల ఏమనంటే ఇక్కడ ఈ ప్రదక్షిణ 108. ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఇక్కడ చూసారా 8 ఆకారం కీచైన్ లాగా ఉంటుంది. ఇది గోశాల. అయ్యవార్ల దిన్నె గంగమ్మ చేనులో ఇందిరమ్మ కాలనీ. ఇది విచిత్రమైనటువంటి పూలు పూసే తోట. ఇది అక్కడ ఒక పక్షి ఉంది పాపం. ఈ పక్షి రెక్కలు ఇరిగిన పక్షి. దీనికి ఇంకొక తోడు తెస్తే పనిచేస్తుంది, అంతవరకు పనిచేయదు.